డైలీ టేస్ట్ ది డైలీ. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైందా? వచ్చే ఏడాది 3 పోస్టులు ఖాళీ అవుతుండడంతో ఇప్పటి నుంచే నేతలు లాబింగ్ చేస్తున్నారా? ఈసారి పెద్దల సభకు వెళ్లేందుకు టీడీపీలో 6 డజన్కు పైగా నేతలు ఆసక్తి చూపిస్తున్నారా? అయితే టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లే రేస్లో ఉన్న నేతలెవరు? మరోవైపు జనసేన, బీజేపీ నేతలకు కూడా ఈసారి అవకాశం ఇస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఏడాది మే, జూన్ నెలలో జరిగే ఎన్నిక కోసం ఇప్పటి నుంచే నేతల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఈసారి 4 స్థానాలు ఖాళీ కానుండగా ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ 4ంటిని టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. అందులో 2 టీడీపీ, 2 బీజేపీ, మిగిలిన 7 వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే జూన్ 21తో వైసీపీ ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని పదవీకాలం ముగుస్తుంది. అలాగే గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన సానా సతీష్ పదవీకాలం కూడా అదే తేదీన పూర్తి కాబోతుంది. అయితే వీరి స్థానంలో పెద్దల సభకు ఎవరు వెళ్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉండగా 4 సీట్లు ఎవరెవరికి దక్కుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన 2 ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ చెరో 2 సీట్లు తీసుకున్నాయి. జనసేనకు ఇంకా పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కలేదు. దాంతో ఈసారి జనసేనకు 1 సీటు కేటాయించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. గతంలో మెగా బ్రదర్ నాగబాబును రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు అనూహ్య రీతిలో ఎమ్మెల్సీ దక్కింది. అప్పట్లో జనసేనకు దక్కాల్సిన టికెట్ను బీజేపీ తీసుకుంది. దీంతో ఈసారి బీజేపీకి బదులుగా జనసేనకు అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే టీడీపీ సీట్లు కూడా ఎవరెవరికి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక టీడీపీ నేత సానా సతీష్ ఎంపీగా ఎన్నికై 1.5 ఏడాదిన్నర మాత్రమే అయింది. దాంతో ఆయన పదవీకాలం మరోసారి పెంచాలనే ప్రతిపాదన ఉంది. ముఖ్యంగా ఆయన మంత్రి లోకేష్కు అత్యంత సన్నిహితుడు. అటు ఢిల్లీలోని కేంద్ర నాయకత్వం వద్ద మంచి పరిచయాలు ఉండడం ఈ అవకాశాలను పెంచుతున్నాయని అంటున్నారు. గతంలో ఈ బాధ్యతలను నిర్వర్తించిన కంభంపాటి రామ్మోహన్ రావు కూడా ఈసారి రాజ్యసభకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక టీడీపీకి చెందిన గల్లా జయదేవ్, మరో నేత దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, మాజీ మంత్రి జవహర్తో పాటు సీనియర్ నాయకులు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు రాజ్యసభ టికెట్ కోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం సీటు వదులుకున్న పిఠాపురం వర్మను రాజ్యసభకు పంపే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఆశావహులలో ఎక్కువ మంది అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండడంతో ఈసారి సామాజిక సమతుల్యాన్ని దృష్టిలో ఉంచి బీసీ, ఎస్సీ వర్గాలకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే రాజ్యసభ ఎన్నికలు టీడీపీ కూటమిలో భారీ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. చూడాలి మరి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎటువైపు మొగ్గు చూపుతారో.